సత్కర్మ చేయడానికి సామాగ్రి లభించి కర్మ యథావిధిగా జరుగు అనుకూల సమయమే పవిత్ర సమయం. అంటే నువ్వు ఒక యజ్ఞం చేద్దామనో వ్రతం చేద్దామనో నువ్వు ఒక సంకల్పం చేసావు, దానికి తగినటువంటి వస్తువులన్నీ సంభారాలన్నీ ఏర్పరచుకున్నావు, పలానా టైంలో చేద్దాం అనుకున్నావు. అది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే నీ అనుకున్న సమయం ఏదైతుందో అది పవిత్ర సమయం. నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను, మనకేదైనా ఒక సంకల్పం కలిగితే అది ఆ సంకల్పం యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోతే దానికి గురువుగారి అనుగ్రహం ఉన్నదరా నాన్న, లేకపోతే దానికి లేదు అని. ఇదే అది. ఒక పని నువ్వు అనుకున్నది జరగలేదంటే ఇది నీ సొంత ఆలోచన అన్నమాట, దానికి గురువుగారి యొక్క అనుమతి లేదు కాబట్టి అది జరగదు. ఓకే. తర్వాత ఏం చెప్తున్నాడు, కర్మ చేయడానికి సామాగ్రిని లభించక, సపోజ్ యజ్ఞం చేద్దాం అనుకున్నాం, చంద్రయ్య గారు సమిధలు కొట్టలేదు, ఏం చేస్తావు యజ్ఞాలు, మన కాళ్ళు చేతులు పెడతామా, పెట్టలేం కదా. సో అందువలన యజ్ఞం చేయాలంటే సామాగ్రి కావాలి, అది లభించలేదనుకో ఆ కార్యం నువ్వు చేయలేవు. తర్వాత లభించకపోతే కూడా అది అపవిత్రమే. రెండోది, లభించిన ఏవో ఆటంకాలు కలిగి పని జరగని గడ్డు కాలం అపవిత్ర కాలం. చేద్దామని కూర్చున్నాం, బోర్న వాన మొదలైంది, అక్కడ బయట పెట్టాం యజ్ఞం, ఏం చేస్తావు నువ్వు, చేయలేవు. అన్నీ ఉన్నాయి కానీ వాతావరణం వ్యతిరేకంగా మారిపోయింది. సో ఈ విధంగా జరిగితే ఇట్లా ఏదైనా ఆటంకాలు జరిగితే అర్థం ఏమిటంటే అది అపవిత్రమైనటువంటి కాలంలో నువ్వు చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. వేరే ముహూర్తాలు ఎవరు కాదు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే గురుదేవుల అనుగ్రహం ఉంది, నీ పని నడిచిపోతావు, అది పవిత్రమైన సమయం. ఏదో విధంగా అన్నీ ఉన్నా ఆగిపోయినా లేక కొన్ని దొరక్క ఆగిపోయినా అది అపవిత్ర కాలం అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. ఒక కారణం లేకుండా మనం ఆగిపోవు మన కార్యక్రమాలు, ఆగిందంటే అర్థమైంది. ఓకే, రైట్. తర్వాత పదార్థాలు, వచనాలు, సంస్కారాలు, వేళలు, మహత్తులు అల్పంగా కనిపిస్తాయి మనకి. ఏంది ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, అప్పుడు చేస్తే ఏమవుతుంది, చేస్తున్నాం కదా చేస్తే చాలు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రకృతి నైజం మనలో బాగా ప్రభవిస్తోంది. అది తప్పు అని చెప్తున్నాడు. అర్థమైందా? అల్పంగా కనిపిస్తాయి కానీ అవి చిన్న చిన్న కారణాల వల్ల శుద్ధము అవుతాయి, అశుద్ధము అవుతాయి. అంటే నువ్వు పని మొదలుపెట్టిన తర్వాత అది అపవిత్రంగా ఉన్నది జరిగిపోవటానికి వీలుగా నువ్వు దాన్ని పరిశుద్ధం చేసుకుంటే నడిచిపోవచ్చు. లేదు, నువ్వు చేయకుండా పని చేసావు, అది అపవిత్రం అయిపోయింది, అశుద్ధం అయిపోయింది, అది పనికిరాదు. వస్తువులు ఏం లేదు కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి మారుతోంది. సో అట్లాగే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. పాత్రలు ఉన్నాయి అంటే మన బోర్లు లేదా గిన్నెలు డబ్బా ఏవో, అంటే అవి ఉంటే నీళ్లతో శుద్ధి అవుతాయి. మనం మామూలుగా ఏదైనా ఉంటే ఏం చేస్తాం, మన సగం నీళ్ళతో కడిగేసుకుంటే దానిలో మైలినం పోతుంది. దానికి జంతువుల మూత్రం తగిలితే అపవిత్రం అవుతాయి. ఆ గిన్నె అక్కడ కడిగి బోర్లు ఇచ్చావు, మామూలుగా సునకం వారు వచ్చి కాలెత్తారు, ఏమైంది, అది మూత్రం పోయంగానే మొత్తం అశుద్ధం అయిపోయి అపవిత్రం అయిపోయింది. అది ఉపమానం, ఆయన చెప్పిన ఉపమానం అంటే ఉదాహరణ. సో ఏ వస్తువులైనా శుద్ధి కావాలనిపిస్తే బ్రాహ్మణ వచనంతో శుద్ధి అవుతాయి. అందుకోసమే ఇంట్లో పురుడు, మైల ఇట్లాంటివి ఏవైనా అశుభ పవిత్రత తగ్గిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ఆ శుద్ధి జరిగిన రోజున బారసాల జరిచేటప్పుడు, నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణుడి చేత సంప్రోక్షణాన్ని చేయిస్తారు. అంటే మొత్తం ఇంటినంతని పవిత్రీకరిస్తారు. అతను మంత్రం చదువుతూ పవిత్ర జలాల్ని అన్ని చోట్ల చల్లి మొత్తం ఆ మైల కానీ పురుడు కానీ అవి ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉందో ఆ సూక్ష్మ క్రిములు, వైరస్ అవి దూరంగా వెళ్ళిపోవడానికి అతను మంత్రయుక్తంగా చేస్తాడు. బ్రాహ్మణుడు మాత్రమే కాదన్నా అది. ఓకే, బ్రాహ్మణ వచనంతో శుద్ధి అవుతుంది, అతని నోటి వాక్కుతో శుద్ధి అవుతుంది. ఎందుకని, వాడి వాక్కు శుద్ధిగా ఉంది కనుక. అదేందండి అది. తర్వాత అనుమానం కలిగినప్పుడు అదే మార్గం లేక భగవన్నామంతో పవిత్రం చేయొచ్చు. సపోజ్ మనకు పంతులు గారు లేరు మన ఊళ్ళో లాగా, లేనప్పుడు నువ్వు ఆ దిగంబర మంత్రం చెప్పుకుంటూ చేసి చెయ్యి, అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది.
నువ్వు శుద్ధిగా నువ్వు చేయాలి. నీ మనసులో శుద్ధిగా ఆలోచిస్తూ భగవన్నామాన్ని చేస్తే కూడా అది శుద్ధి అయ్యే మార్గాంతరం చెప్పబడింది. తర్వాత పుష్పంతో నీళ్లు చిలికిస్తే శుద్ధి అవుతాయి. సో మనం నీళ్ళలో మామూలుగా వేసుకుని మామూలుగా అభిషేకం అనే చూడండి, ప్రతి దీంట్లో కూడా పుష్పం ఉండాలి. ఆ పుష్పంతో చేయాలి. ఆ పుష్పం ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. వాసన చూసిన పుష్పాలు అపవిత్రాలు. ఆవిడ జల్లో పెట్టుకున్న పూలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీంతో ఇట్టిట్ట అంటే తప్పు. అందుకని తిరుపతి పెడితే ఇప్పుడు నియమం పెట్టారు. అక్కడ వెళ్ళిన ఆడతల్లులందరూ పూలు కొనుక్కొని దడల్లో పెట్టుకుని తిరగకండమ్మా, మీరు చెడిపోవడమే కాకుండా నీతో వచ్చిన మగవాడిని కూడా చెడగొడుతున్నారు, అందువలన స్వామి సేవకు వాడండి, అవి మీరు వాడుకోవద్దని చెప్పి తిరుపతిలో పెడుతున్నారు. పెట్టే ఉంది చాలా కాలం నుంచి. అది వేరే సంగతి. మంచి చెప్పేవాడు చెప్తాడు, వినని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానికి మనం ఏం చేద్దాం? చేయలేం. ఎందుకంటే ఈ సమయం యొక్క ఈ కాలం యొక్క లక్షణం అది. ఎవరు చెప్తారు చెప్పకూడదు, చెప్తే మనం వినకూడదు. ఈ లక్షణంతో మనం బయలుదేరుతున్నాం. అన్నీ మనకే తెలుసని మన ఉద్దేశం. అది ఓకే. తర్వాత వాసన చూసిన పుష్పాలు అపవిత్రాలు. అప్పటికప్పుడు వండిన అన్నం పవిత్రం. ఆ వేడిగా ఉన్న అన్నాన్ని నివేదన చేసి మనం పెట్టాలి. ఎక్కువసేపు ఉంచితే అది పాసిపోయి అపవిత్రం అవుతుంది. సో రాత్రిపూట వండినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి తెల్లారిపోతున్న నైవేద్యం పెట్టకూడదు. నువ్వు పిల్లలకి పెట్టాలి ఆ అన్నం. దానిలో ఐరన్ ఉంటుంది, వాళ్ళకి బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. అట్లాగే ఊర్లో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ తల్లి క్రూర దేవత, అక్కడ పెట్టాలి. అర్థమైందా? సాత్విక దేవతలకు అవి పెట్టకూడదు. సాత్విక దేవతలకు అట్లా పెట్టకూడదు. తర్వాత పెద్ద పెద్ద చెరువుల్లో నీరు పవిత్రం, చిన్న చిన్న గోతుల్లో నీరు అపవిత్రం, దుర్వాసనాయుతం. ఇలా ఆ నీళ్ళు మురిగిపోయి వాసన వస్తుంటుంది. చెరువుల్లో పెద్ద చెరువు అనుకోండి, అది కొట్టేసుకు వెళ్ళిపోతూ ఉంటుంది గాలితో, అందుకని అది ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. ఆ మాట అన్నది అందరూ గుర్తిస్తున్నదే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా శుద్ధం అశుద్ధం అనేది కూడా పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయని చెప్పాడు. తర్వాత శక్తి అశక్తి అనుసరించి పవిత్రం అపవిత్రం అనే పద్ధతి ఉంది. అంటే నీ దగ్గర ఒక పని చేయడానికి కావలసిన శక్తి పూర్తిగా ఉంటే అది ఎల్లప్పుడూ పవిత్రమే అవుతుంది. తగిన శక్తి నీలో ఉంటే. నీ దగ్గర శక్తి లేదు, అశక్తుడివి నువ్వు, అప్పుడు నువ్వు ఏదైనా చేద్దామని మొదలుపెట్టినా అది అపవిత్రం అవుతుంది. అంటే శక్తి అనేది కేవలం భుజబలం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. శక్తిని ఎప్పుడూ కూడా మనం కొలవలసింది మానసిక శక్తితో కొలవాలి. వస్తాదిలాగా ఉండొచ్చు, ఉపయోగం ఏంది? నోటి నిండా పచ్చెల్లిపాయల వాసనను, ఇది మాంసం కంపు, ఏమంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది? మరి శక్తి ఉంది. ఏ శక్తి అది? అర్థమైందా? సో పవిత్రం అపవిత్రం అనేది చెయ్యగలిగిన శక్తి, దానికి తగిన అర్హత నీ దగ్గర ఉంటే అది పవిత్రమే. నీ దగ్గర అర్హత లేదు, నువ్వు అమంగళకరుడు, నువ్వు చేస్తే కానీ నీ దగ్గర ఆసక్తి ఉన్నా అది అపవిత్రమే అవుతుంది.